ఎన్ఆర్ఆర్ ఇండియాకు స్వాగతం. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అశేష భక్త జనవాహిని మధ్య జరిగింది. మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో, విద్యుత్ దీప కాంతులతో అమ్మవారి కళ్యాణం నయనానందకరంగా జరిగింది. అశేష భక్తజనంతో పెనుగంచిప్రోలు కిక్కిరిసిపోయింది. అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య దంపతులు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం దంపతులు పాల్గొన్నారు. దీక్షా స్వాములతో అమ్మవారి కళ్యాణ ప్రాంగణం కలకలలాడింది. ఆలయ అధికారులు, పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. అమ్మవారి కళ్యాణం సందర్భంగా భక్తులకు అసౌకర్యం లేకుండా తగు జాగ్రత్తలను తీసుకున్నారు. అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో విశేషంగా ఇప్పటిదాకా కూడా మనల్నందరినీ చూశారు. మనంతా చల్లగా ఉండాలని అమ్మవారి కాలంలో పెళ్లి చూపులన్నీ ఎలా ఉండేవంటే అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులు చూసేవాడు, అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని చూసేవాడు. అమ్మాయి అబ్బాయి ఎక్కడ ఎదురుపడేవాళ్ళు కాదు. నిశ్చయితాంబూలాలు అంటే ఎంగేజ్మెంట్ అక్కడ ఏమన్నా చూసేవాళ్ళు అంటే అక్కడ చూసేవాళ్ళు కాదు. మంగళ స్నానాలు ఉండేవి, అక్కడ చూసేవాళ్ళు కాదు. ఎక్కడ చూసుకోవాలి వీళ్ళు అంటే శుభముహూర్తం వేదిక మీదకి వచ్చి ఈ పూజాది కార్యక్రమం ఉంటారు. తెరచాపని పట్టుకుంటే ఈ శుభముహూర్తం 9 గంటల 4 అక్కడ జీలకర్ర బెల్లాన్ని పెట్టుకుంటారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలి? పసుపు ముద్ద పెట్టచ్చు, అరటిపండు పెట్టచ్చు, ఇంకేదైనా పెట్టచ్చు. కానీ జీలకర్ర బెల్లం విశేషం ఏమిటంటే శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారు, అమ్మాయి గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి అక్షరారోపణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. తాకొద్దండి, కొంచెం దూరంగా ఉండాలి. విద్యుత్ అలంకరణ చేస్తున్నాము మనము. అవి కొంచెం వైర్లు అవి జాగ్రత్తగా చూసుకోండి. భక్తులు నిలబడి తోసుకోవద్దు, ఎవరు తోసుకోకుండా జాగ్రత్తగా ఉండాలండి. బయటకి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. పోలీసు వారు గమనించాలి. వారిని లక్షలు తీసుకుంటేనే అన్ని శ్రేయస్సులు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా ఇది గమనించండి. ఎవరికి ఈ రోజున ఇవ్వడం కుదరదు. కాబట్టి ఎవరు లేవక్కర్లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడ జాగ్రత్తగా కూర్చోండి. ఒక సంయమనంతో ఆనందంగా కళ్యాణాన్ని జరుపుకున్నాము. తదుపరి ఘట్టాన్ని కూడా దివ్యంగా అమ్మవారిని వేదిక నుంచి చక్కగా అమ్మవారు మళ్ళీ దేవాలయంలో కార్యనిర్వహణ ఏపీ పోలీస్ శాఖ తరఫు నుంచి